మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ మూవీ విశ్వంబర. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వాళ్ళ ఎదురు చూపులు ఫలించే రోజు వచ్చేసింది. ప్రస్తుతం చిరంజీవి మౌని రాయల మీద గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలతో పాటు షూట్ చేస్తున్నారు. దాని తాలూకు ఒక ప్రియులకు దర్శకుడు వశిష్ఠ పంచుకున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు రిలీజ్ డేట్ ఎప్పుడనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతుంది. చూస్తేనేమో ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా చాలా పాన్ ఇండియా మూవీస్ కర్చీఫ్లు వేసుకుని ఉన్నాయి. విశ్వంబర మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలం గడిపిస్తుంది, కానీ మ్యాటర్ ఎంతకి తేల్చడం లేదు. ఇప్పటికైతే అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని, టీజర్కు వచ్చిన నెగిటివిటీ మొత్తం ట్రైలర్తో పోతుందని మేకర్స్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటించిన విశ్వంబరకు కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా ఇప్పుడు తీస్తున్న పాటకు బీమ్స్ ట్యూన్ ఇచ్చాడు. వీలైనంత త్వరగా విశ్వంబర పబ్లిసిటీని మళ్లీ ట్రాక్ మీద తేవాల్సిన అవసరం చాలా ఉంది. విశ్వంబర సినిమా పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెలలో ఈ సినిమా థియేటర్లోకి విడుదల కానుంది. ఈ సినిమాపై రిస్క్ ఒకంత భారీ స్థాయిలోనే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమా ఫుటేజ్ ను చూసిన ఒక డిస్ట్రిబ్యూటర్ మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉందని కామెంట్ చేశారట. ఈ సినిమా కొరకు సృష్టించిన లోకాలు వేరే లెవెల్లో ఉన్నాయని తెలుస్తుంది. టీజర్ గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు వ్యక్తమైన సినిమాలో మాత్రం గ్రాఫిక్స్ వేరే లెవెల్లో ఉంటుందని సమాచారం అందుతుంది. విశ్వంబర సినిమా ఎప్పుడు విడుదలైనా రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు చిరంజీవి కెరీర్ లో సైతం ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. విశ్వంబర సినిమా ప్రేక్షకుల ఊహకు, అంచనాలకు భిన్నంగా ఉండనుందని, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మల్లెడి వశిష్ఠ కెరీర్ కు సైతం ఈ సినిమా కీలకమని చెప్పొచ్చు. సినిమాతో ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను సైతం దర్శకుడు బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. విశ్వంబర సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాల్సి ఉంది. విశ్వంబర సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాల్సి ఉంది. విశ్వంబర సినిమా ఇంటర్వల్స్, ట్విస్ట్, క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉండనున్నాయని సమాచారం అందుతుంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే చిరంజీవి తర్వాత సినిమాల రేంజ్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఇలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.